నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎడ్ల లింగయ్య కాలనీ జల్లెడ పట్టిన పోలీసులు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు జీవితకాలం సేవలు అందించిన జ్యోతిబాబు లేకు తెనాలిలో పలు చోట్ల అభిమానుల ఘన నివాళి. బుర్రిపాలెంలో హల్చల్ చేసిన దేవకీ నందన వాసుదేవ చిత్ర హీరో గల్లా అశోక్. యువత విద్యార్థి దశను పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకుంటుంది. మార్చి ఎమ్మెల్యే విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుల శివకుమార్. పట్టణ శివారు ప్రాంత నిరుపేదల కాలనీలను అడ్డాగా మార్చుకుని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించాలనుకునే వారిని ఉపేక్షించబోమని పోలీస్ నిఘా అలాంటి వారిని వెంటాడుతూనే ఉంటుందని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి అన్నారు. పట్టణంలోని 3 టౌన్ పరిధిలో గల ఎడ్ల లింగయ్య కాలనీలో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి 2:30 గంటల పాటు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుల ఆధ్వర్యంలో తమ సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరుంటున్నారు, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అనుమానాస్పద వ్యక్తులున్నారా అనే అంశాలతో కాలనీని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తమకు లభించిన సమాచారం మేరకు ఇలా తనిఖీలు నిర్వహించడం విధి నిర్వహణలో భాగమే అన్నారు. కాలనీలో ఉన్న వారు కాకుండా కొత్త వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు కాలనీని ఆసరాగా చేసుకుంటున్నారా అనే విధానంలో తమకున్న సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన ఆధారాలు లేని ఆటోలు, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ తనిఖీలో తెనాలి పట్టణ సిఐలు సిబ్బంది ఉన్నారు. ఈరోజు తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్ల లింగయ్య కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే మనకి 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. ఇటీవల విడుదలైన దేవకీ నందన వాసుదేవ చిత్రం యువ హీరో గల్లా అశోక్ బుర్రిపాలెం గ్రామం సందర్శించిన సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం విడుదలైన సందర్భంగా చిత్రం హీరో అశోక్ గురువారం తెనాలి సమీపంలోని తాతయ్య జన్మస్థలమైన బుర్రిపాలెం గ్రామం చేరుకుని ఆత్మీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామంలోని ఆలయంలో పూజలు చేసి తన తాత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవకీ నందన వాసుదేవ చిత్ర హీరో అశోక్ మాట్లాడుతూ కృష్ణ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిత్రానికి మంచి స్పందన వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక నవయువ బుర్రిపాలెం బుల్లోడితో గ్రామస్తులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బుర్రిపాలెం రావడం, సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చారంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దేవకీ నందన వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవ్వటం, ఆ హ్యాపీనెస్ని సో అశోక్ గల్లా గారి ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ బుర్రిపాలెం రావాలి, ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో ఉండాలి, కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు బుర్రిపాలెం రావాలనుకున్నారు. సో తాతగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం మనం. ఎనీవే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.
చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ టైం పురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, అసలు ఏమీ గుర్తులేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటానండి. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరున లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది, ఇంకేం వినపడదు ఇక్కడ. సో నాకు చాలా ఓవర్వెల్మ్డ్గా అయిపోయాను, అసలు స్వెట్ వచ్చేస్తుంది. అండి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మా నెక్స్ట్ సినిమా సితారా ప్రొడక్షన్స్లో జరుగుతుంది. అది కూడా బాగా వస్తుంది. ఒక స్కెడ్యూల్ అయిపోయింది, యాక్చువల్గా 30 days అయిపోయింది షూటింగ్ దానికి. అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ వస్తాం. అదే లైక్ ఈ సినిమాకి వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు పురిపాలెం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాం అంతే. దానికి మించి ఇంకేం రీజన్ లేదు. ఏం లేదండి, ఇంకన్నా కృష్ణ గారు దీనికన్నా ఏముంటుంది పురిపాలెం రావడానికి. ఈ ప్లేస్లోకి వస్తే ఆయన బ్లెస్సింగ్స్ వచ్చినట్టు కదా, అదే ఇంకా అందుకని ఆనందం లేదు కదా. అండ్ చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది. సో డెఫినెట్గా రావాలని ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే విషయంలో కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ పర్యవేక్షణలో ఉన్నత విద్య ఉద్యోగం లక్ష్యంగా అందిస్తున్న కృషికి కళాశాల జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకుందని ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో కళాశాలను తన తండ్రి సత్యనారాయణ ఏర్పాటు చేశారని, తదనంతరం తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ పర్యవేక్షణలో వేలాది మందికి ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా కళాశాలకు జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో జాప్యం జరుగుతున్న 2024-25 సంవత్సరానికి 45 రోజుల క్రితం నిర్వహించిన నేషనల్ క్వాలిఫైడ్ టెస్టుకు తమ కళాశాల నుండి 75 మంది డిగ్రీ సీనియర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 68 మంది సెలెక్ట్ అయినట్లుగా తెలిపారు. ఈ సెలక్షన్స్ ద్వారా విద్యార్థులకు లభించే ప్రయోజనాలను ప్రిన్సిపల్ రామచంద్ వివరించారు. చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ కాలేజ్, మరి ముఖ్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో సుమారు 36 సంవత్సరాల క్వాలిటీ, అలాగే క్యాంపస్ సెలక్షన్, డిసిప్లిన్కి ఈ కాలేజ్ కొన్ని వేల మంది విద్యార్థుల్ని వాళ్ళని ఒక కాలు మీద, ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు ఒక ప్లాట్ఫామ్ని, జాబ్ క్రియేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఈ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజీగా, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీగా నిలబడింది. పర్టికులర్గా ప్రిన్సిపల్ రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో క్యాంపస్ సెలక్షన్స్కి కేవలం కాలేజీ క్యాంపస్ సెలక్షన్సే కాకుండా లైఫ్ స్కిల్స్ని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీని అప్డేట్ చేసి, ఒకసారి మనం ఆలోచిస్తే ఈ 36 సంవత్సరాల జర్నీలో సుమారు 26 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్లేస్మెంట్స్ ఎంపికైన కాలేజీగా, ఈ దేశంలోనే విద్యా ప్రమాణాలకి అవార్డును తీసుకున్న కాలేజీగా, ఈ దేశంలోనే డిగ్రీ కాలేజీల్లో బెస్ట్ ప్రిన్సిపల్గా డాక్టర్ రామచంద్ గారు ఈ కాలేజీ నుంచి అవార్డు పొందటం, ఇవన్నీ ఒక ఎత్తైతే మా యొక్క నాది కానీ, ఫౌండర్ అన్నా సత్యనారాయణ గారు కానీ, ప్రిన్సిపల్ రామచంద్ గారు కానీ, మా యొక్క ఉద్దేశం ఈ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. చదువుకుంటున్న తను డిగ్రీ కంప్లీట్ చేసుకునే టైంలోనే వీడికి ఆర్థికంగా నిలబెట్టాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ని ఈ కాలేజీకి నిలయం చేశాం. అట్ ది సేమ్ టైం కాలేజీ అంటే అవార్డుల కోసం, రివార్డుల కోసం కాకుండా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ని తన కాళ్ళ మీద తను
ఒక మంచి జాబ్తో నిలబడే స్థాయికి తీసుకురాసిన మా ప్రధాన ఎజెండాని సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం సుమారు 15 నుంచి 25 కంపెనీస్లో ప్లేస్మెంట్స్ని ఈ రాష్ట్రంలోనే టాప్ 10 కాలేజీల్లో ఏఎస్ఎన్ కాలేజీ ప్రథమంగా నిలపటం డెఫినెట్గా దీని వెనకమాల యాజ్ ఏ చైర్మన్గా నా భాగస్వామ్యం కన్నా యాజ్ ఏ ప్రిన్సిపల్గా రామచంద్ర గారి భాగస్వామ్యాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ రామచంద్ర గారి వాళ్ళ టీం ఎంటైర్ స్టాఫ్ హార్డ్ వర్క్ని ఈరోజు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా, పిల్లలకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలా, పిల్లలకి మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలా, ఇవన్నీ కాన్సెప్ట్ కలిపితేనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ఫైనల్ ఇయర్ చదువుతున్న 24-25 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేయబోతున్న స్టూడెంట్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా సుమారు 45 రోజులు క్రితము నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇది దేశవ్యాప్తంగా టీసీఎస్ అయాన్ సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. దాని నుంచి మా కళాశాల నుంచి 78 మంది ఆ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ క్లియర్ చేయటం, ఆ 75 మందికి కూడా విజయవాడలో నవంబర్ మొదటి వారంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం, వాళ్ళ నుంచి 68 మంది స్టూడెంట్స్ బీకామ్ బీఎస్సీ స్టూడెంట్స్ టీసీఎస్ బీపీఎస్ ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. మనందరికీ బాగా తెలిసిన విషయము, ఆర్థిక మాధ్యమం మూలంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ రిక్రూట్మెంట్ని బాగా తగ్గించేసినవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కళాశాల మొదటి నుంచి కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచే మంచి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్న ట్రైనింగ్ మోడల్స్ని అడాప్ట్ చేసుకుని ఆ మోడల్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇదివరకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఒక్కటి ట్రైన్ చేస్తే చాలు జాబ్ రావడానికి అవకాశం ఉంది అనుకునేవాళ్ళం. ఆ స్టాండర్డ్స్ దాటి గ్లోబల్గా ఎంఎన్సీ కంపెనీస్ అని ఆలోచిస్తున్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్లో ఎలాంటి స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్స్ని మేము క్యాంపస్లో డిజైన్ చేసుకుని మా ట్రైనింగ్ మోడల్స్లోకి తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ ట్రైనింగ్ చేయటం, ఈ ట్రైనింగ్లో సుకుమార్ సార్ సపోర్ట్తో వర్చువల్ ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేసుకోవటం, సో ఫిజికల్ వర్చువల్ ఇంటిగ్రేషన్తో రెగ్యులర్ ట్రైనింగ్ వెళ్ళటం, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్ ఏదో ఒక స్కిల్ ట్రైనింగ్లోకి రావటం, ఈ ప్రాసెస్ మూలంగా ఇంత టఫ్ టైంలో కూడా మాకు ఒక మంచి నెంబర్ 68 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషకరంగా ఉంది. కుల వ్యవస్థ నిర్మూలనకు అణగారిన వర్గాలకు చెందిన మహిళల విద్యా వ్యాప్తికి నిర్విరామంగా కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పులే అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ బీసీ సంఘ కార్యాలయంలో గురువారం జ్యోతిబా పులే వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత పులే చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పులే తమ జీవిత కాలం బడుగుల ప్రయోజనం కోసం పనిచేసిన ధన్యజీవి అన్నారు. మహిళలకు విద్యా ఆవశ్యకతను వ్యక్తం చేసే క్రమంలో తన భార్య సావిత్రిబాయి పులేను మహిళా విద్యా వ్యాప్తి కోసం ఓ ఆయుధంలా ఉపయోగించారని, ఆ దంపతుల త్యాగాలకు కొలమానం లేదని, వారి బాటలో వారి ఆశయాల సాధన కోసం పనిచేయడం ఎంతైనా అవసరమన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కుర్రా శ్రీను, జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంబులేశ్వరరావు, జొన్నాదుల శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, అదేవిధంగా కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. జ్యోతిరావు గారి పూలే గురించి చరిత్ర దాదాపు మనం చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా రోజులు పట్టినా కూడా అంత చరిత్ర ఉన్నది. జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఎంతోమంది మహిళలకు ఆదర్శ మహిళలుగా నిలిచి ఉన్నారు. మన యొక్క ఇప్పుడు ఈ జ్యోతిరావు పూలే గారి విగ్రహము, సావిత్రిబాయి పూలే గారి విగ్రహము తెనాలిలో ఇంతవరకు ఎక్కడ మన తెనాలి మున్సిపాలిటీలో ఎక్కడ పరిధిలో లేదు. అందువలన గవర్నమెంట్ అధికారికంగా
జ్యోతిరావు గారి విగ్రహం, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి విగ్రహం, ఇద్దరు ఆదర్శ దంపతులు, ఆదర్శ విద్యావంతులు, దేశం మొత్తానికి విద్యావంతులకు ఒక మంచి ఐకాన్ భార్యాభర్తలుగా నిలిచే విధంగా తెనాలి నడిబొడ్డున ఉన్న మార్కెట్ సెంటర్లోనే పెట్టాలని మేము ఎన్నోసార్లు వినప పత్రాలు సమర్పించాం. అయినా ప్రభుత్వం అటువంటి ఏమి చర్యలు తీసుకోకుండా అట్లాగే కాలక్షేపం చేస్తూ ఉన్నది. ఇప్పుడు బీసీల యొక్క ప్రాముఖ్యత అని చెప్పే తెలుగుదేశం పార్టీ అయినా కూడా బీసీలని గౌరవించేదానికి మాలో జ్యోతిరావు పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఆదరేజ్గా చేయాలని, జయంతిని ఆదరేజ్గా చేయాలని మేము కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులో తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమెను చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతూనే ఏదైనా సరే మనం విద్యామంతులు అయితేనే కానీ ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు. అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి ఈ యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలోనే కానీ పూలే గారి విగ్రహాన్ని మరి సావిత్రిబాయి పూలే గారిని కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం కూడా అధికారికంగా మరి యొక్క కార్యక్రమాన్ని వర్ధంతుల జయంతులు పూలే గారి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దశాబ్దాలుగా కాలువ కట్టలపైన నివాసం ఉంటూ ప్రభుత్వం కల్పించే అవకాశాలను వినియోగించుకోలేని యానాది కుల సంఘాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు విష్ణు డిమాండ్ చేశారు. పట్టణ శివారు చినరావూరు డొంక ప్రాంతంలో కట్టేవరం సమీపంలోని కాల్వకట్టపైన నివాసముంటున్న యానాది కుల సంఘీయ సమస్యలపై గురువారం అఖిల భారత రైతు కూలీ సంఘం, గృహ నిర్మాణాల కూలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో తమ సభ్యులతో కూడిన వినతి పత్రాన్ని కెవి గోపాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు విష్ణు మాట్లాడారు. ఎంతో కాలంగా కాల్వకట్టపైన చినరావూరు డొంక ప్రాంతంలో వందలాది యానాది కుల సంఘీయ కుటుంబాలు తమ ఉనికికే ప్రమాదంగా చినరావూరు డొంక ప్రాంతంలో వందలాది యానాది కుల సంఘీయ కుటుంబాలు తమ ఉనికికే ప్రమాదంగా ఉన్న విధంగా జీవనం సాగిస్తున్నారని, వారి ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేకల ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రభుత్వ పథకాలు అందక నివాస యోగ్యమైన ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద యానాది కుల కుటుంబాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తమ డిమాండ్స్ తహసీల్దార్ కు తెలియజేసినట్లు ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘీయ నాయకులు పాల్గొన్నారు. నా పేరు విష్ణు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే కటేవరం డొంకలో ఉన్నటువంటి నిరుపేద యానాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది ఒకటి, అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, ఇంకొకటి 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు చాలామందికి లేవు, అవన్నీ ఇవ్వాలనేది ఆ కాలనీకి సంబంధించి. అలాగే చినరావూరు డొంకకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా యానాదులు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి కనీస వసతులు లేవు. ఏమాత్రం కనీస వసతులు లేకుండా చాలా లేడీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది, కటేవరం డొంకలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కావాలని, ఇళ్లతో పాటుగా వాళ్ళకి మరుగుదొడ్లు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు. దీన్ని ఎంఆర్ఓ గారికి విషయాలను తెలియజేస్తూ చెప్పాము. ఆయన ఎంక్వైరీ చేస్తామని, పరిశీలన చేస్తామని చెప్పారు. నా పేరు మేకల ప్రసాద్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు తెనాలి తహసీల్దార్ గారి ఆఫీసు ముంగల అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘం అయినటువంటి ఇంటి పని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి నిరుపేద యానాదులు, ప్రధానంగా చినరావూరు డొంకలో నిరుపేద యానాదులుగా చిన్న చిన్న గుడిసెలలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ప్రస్తుత గవర్నమెంటు ఏదైతే 2 సెంట్లు పట్టణ పేదలకు ఇస్తామని చెబుతుందో ఆ 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి. వాళ్ళకి
ఉచితంగా ట్రైకార్ సంస్థ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ నిరుపేద యానాదులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒక పక్కా గృహాలు ఫ్రీగా వీళ్ళకి కట్టేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ డివిజన్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత తహసీల్దార్ గారిని, ఈ ప్రాంత మినిస్టర్ గారిని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతున్నాము. నివాసపరంగా అన్నిటి పరంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంత మంత్రి గారు ఆదుకోవాలని చెప్పేసి ఆ వైపుగా ప్రభుత్వం కదలాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వర్ధిల్లాలి నిరుపేద యానాదుల ఐక్యత. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో 11 ఉచిత సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన వ్రత కార్యక్రమంలో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ వంశపారపర్యం అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు నారాయణ గోవర్ధన లక్ష్మి రఘురాం, వేదాంతం నాగమారుతి, అద్దెపల్లి హరికృష్ణులు వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించి సత్యదేవ వ్రత విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ఉచిత శ్రీ సత్యదేవ వ్రతాల్లో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. భక్తులందరికీ శ్రీ సత్యదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 11వ ఉచిత శ్రీరమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో 111 మంది దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు మాజెట్టి వెంకటేష్, కట్టమూరి రమణకుమార్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 108 మంది దంపతుల చేత ఉచితంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క వ్రత మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే తిలకించిన ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటీవల శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. యాదృచ్ఛికంగా కార్తీక మాసంలోనే కళ్యాణోత్సవం నిర్వహించుకుని సత్యనారాయణ వ్రతాన్ని కూడా నిర్వహించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే ఈ కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. తెనాలి పట్టణంలోని మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 11వ ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 120 మంది దంపతులచే దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంకీర్తన సేవా సంఘం వారికి మరియు శ్రీనివాస విఖనస ట్రస్ట్ వారికి, అలా అదేవిధంగా వంశపారపర్య అర్చకులందరూ కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే దిగ్విజయంగా జరుగుతూ ఉంటే అందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రజాస్వామ్యం యొక్క విజయం ఓటరు చైతన్యంపై ఆధారపడి ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేయించుకోవాలని, తప్పనిసరిగా ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెనాలిలోని వివేక మహిళా కళాశాలలో గురువారం నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో అన్నారు. తెనాలి నాజర్పేటలోని వివేక మహిళా కళాశాలలో ఓటర్ల నమోదు ప్రక్రియపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతి 3 నెలలకు ఒకసారి నూతన ఓటర్ల నమోదు ప్రక్రియకు అవకాశం కల్పించిన నేపథ్యంలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షత నిర్వహించిన అవగాహన సదస్సును ఉద్దేశించి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు చేయించుకోవడం బాధ్యతని, ఓటు వేయటం హక్కుగా భావించాలని అన్నారు. 3 నెలలకు ఒకసారి ఓటర్ నమోదు ప్రక్రియ అమలు చేయడం జరుగుతుందని, ఇది కొత్త అధ్యాయానికి నాందని అన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలైనా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులని, సమర్థులైన వారిని ఎన్నుకోవడం ఓటర్లపైన ఆధారపడి ఉందని అన్నారు. ఓటును వినియోగించుకొని వారికి సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.
ఈ అవగాహన సదస్సులో వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి వీరాయణ, రెవెన్యూ విభాగాల సిబ్బంది మురళి, ఠాగూర్ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. JNTU నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. దెన్ ఐ వర్క్ ఫర్ ఎ బిట్ డిలాయిట్ అనే ఒక కంపెనీలో. దెన్ నేను ఒక NGOలో వర్క్ చేశాను. ఫార్మర్ సూసైడ్స్ అనేవి మనకి తెలుసు, బాగా అవుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. సో ఎందుకు ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ లేదా అని ఒక కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాము. తర్వాత వాళ్ళు ఏదైతే ఎక్స్పెండిచర్ ఎక్కువ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మీద పెడతారో అది దానివల్ల ప్రైమరీ రీజన్ వాళ్ళు తర్వాత అంత ప్రాఫిటబుల్గా అగ్రికల్చర్ ఉండట్లేదు. ఇండియాలో కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను రెగ్యులర్గా రామకృష్ణ మట్కి వెళ్ళేదాన్ని హైదరాబాద్. సో నాకు టర్నింగ్ పాయింట్ అనేది చూస్తే ఫస్ట్ రామకృష్ణ మట్కి వెళ్ళినప్పుడే నాకు టర్నింగ్ పాయింట్ అనమాట. విజన్ అనేది ఉండాలన్నమాట. అంటే ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒక 5 years తర్వాత దీనికంటే బెటర్గా ఎలా ఉంటాము, 10 years తర్వాత ఎలా ఉంటాము, 15 years తర్వాత ఎలా ఉంటాము. అంటే ఈ విజన్ ఎలా ఉంటాం అనేది ఫైనాన్షియల్గానే కాదు, యాజ్ అ పర్సన్ మనం ఎంత స్కిల్డ్ అవుతాము, మనం ఎంత మెచ్యూర్ అవుతాము. సో నేను ఒకటి ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీ డైరెక్టర్ గారికి కూడా ఎక్స్పోజర్ అనేది పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి కొంచెం తక్కువ. సో మీరు ఇప్పుడు అందరూ కూడా IAS అవ్వాలి అని అనుకోక్కర్లేదు. మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో దాని గురించి మీకు ఫస్టే చాలా అన్నా తెలిసి ఉండాలి. సో మీరు మీ ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేసుకుని ఓటర్స్గా మీరందరూ కూడా యాడ్ అవ్వాలి. ఇందాక మీ డైరెక్టర్ గారు ఒకటి చెప్పారు, హైదరాబాద్లో చాలా మంది ఓట్ వేయరు. ఆ సమస్యకి టర్మ్ ఏంటంటే అర్బన్ అపెథీ. అంటే మనం పట్టించుకోమన్నమాట. మన రోడ్లు బాగాలేకపోయినా మనం పట్టించుకోం, మన హాస్పిటల్స్ బాగాలేకపోయినా మనం పట్టించుకోం. రేపు మనకి ఏదన్నా సమస్య వస్తేనే ఇది బాగాలేదని మనం ప్రశ్నిస్తాం. లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో మనం ఏం చేసినా చేయకపోయినా మనం ఫస్ట్ ఉంటాం క్వశ్చన్ చేయడానికి. సో క్వశ్చన్ చేయడం ఎలా అయితే మీ రైట్లో, ఓట్ వేయడం అలానే మీ డ్యూటీ అని అనుకోవాలి. అప్రాక్సిమేట్గా లాస్ట్ నేను ఎలక్షన్స్లో కనుక ఒక చిన్న క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే 98.66 crores ఆఫ్ ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. మన పాపులేషన్ 135-140 crores ఉన్నా కానీ మన దగ్గర సుమారు 99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. ప్రతి ఓటు ఇంపార్టెంట్గా భావిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మళ్ళీ స్టేట్లో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసి ఎలక్షన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 175. అందులో మన తెనాలి నియోజకవర్గం ఒకటి. తెనాలి నియోజకవర్గానికి ఇందాక సార్ చెప్పారు కదా, మేడం గారు, మన సబ్ కలెక్టర్ గారు. దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి మనమందరం మన ఓన్గా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఈ ఎలక్షన్ సందర్భంగా ఓటర్గా నమోదు చేసుకోవడం గురించి చెప్పారు. కొంత అవగాహన పెట్టుకోవడం జాగ్రత్తగా, ఎవరు కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఉండద్దు అనేది వారు చెప్పిన సలహా. నిజంగా అనేది ఈ మేధావుల మౌనం ప్రమాదకరమైనటువంటిది అందరూ చెప్తున్నారు ఈ మధ్య. అంటే చదువుకునేటువంటి వారు, తర్వాత ఉద్యోగం చేసేటువంటి వారు, మంచి మంచి పొజిషన్స్లో ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఏంటంటే బాధ్యతగా ఉండాలి. ఎలాంటి బాధ్యత? సమాజం పట్ల అవగాహనలో బాధ్యత వాళ్ళు మంచి చేసేట్టుగా ఉండాలి. మనం గమనించుకోవాలి. ఎడ్యుకేషన్ తప్ప మనకి వేరే ఆపర్చునిటీ లేదు, ప్రత్యేకించి మహిళలకి. ఎడ్యుకేషన్ పవర్ఫుల్ టూల్ కానీ. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలో చేసి చూపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే 134 వర్ధంతిని పురస్కరించుకొని పూలేకు ధన్యవాదాలర్పించారు. తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిబాపులే 134వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు తొలుత జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. పెదలంక వెంకటేశ్వర్లు, కోలా వాసు, కొడాలి క్రాంతి, కాళిదాస్ సత్యం, కుర్రా శ్రీను, అఖిదాస్ కిరణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా
ఆయనకి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి సంఘ సంస్కరణకర్త జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. సంఘంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాగే ఆయన స్ఫూర్తితో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. బలహీన వర్గాలకి ప్రభుత్వాన్ని చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు నెలకొల్పారు. పూలే గారి స్ఫూర్తితో మేమందరం కూడా బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉండేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే 134వ వర్ధంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి యొక్క ఆయన ఆశయ సాధన కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే నిదానంతో విద్య మీద ఏ విధంగా అయితే ఆసక్తి చూపించాడో ఆ నాడు నేడు స్కూలు అనేది చూస్తుంటే నిజంగానే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి రుజువు చేస్తుంది. చదువుకోవాలి అనే సంకల్పంతో ఆయన ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాడో వితంతువులు, బాల్య వివాహాలని నిర్మూలించడం, మరి సాంఘిక సంస్కర్తగా ఆయనకు మంచి అనుభవం ఉండి సమాజ సేవగా గుర్తుపెట్టుకోవాలంటే మొదట మనకు గుర్తొచ్చేది డాక్టర్ జ్యోతిరావు పూలే గారు. మరి అలాంటి ఆశయాల్ని పుణికి పుచ్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల్ని ఈరోజు శిఖరాగ్రంలో నిలబెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారని మనం నిశ్చయాన్ని తీసుకోవాలి. ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పూలే గారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక చిన్న 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. పూలే గారు అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఆయన సతీమణికి విద్యను నేర్పించి అదేవిధంగా ఆమెను ఉపాధ్యాయురాలని ఏదైతే ఉన్నదో ఆయన సతీమణిని మొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చదువుతోనే జ్ఞానాన్ని మంచి మనసుని ఉంటుందని చెప్పని అందరికీ తెలియపరిచి ఉన్నత విద్య ఎవరికి ఏదైతే ఉందో ఆ ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఏదైతే ఉన్నదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా మంచి అత్యున్నతమైనటువంటి ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియం చదువుని ఏర్పాటు చేసి నాడు నేడు ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందినాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన ధీరోదాత్తుడు, బీసీల సంక్షేమం కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలేను బీసీలందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ మహాత్మా జ్యోతిరావు పూలేకి ధన్యవాదాలర్పించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని సంఘ కార్యాలయంలో గురువారం గంగా యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని సంఘీయులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత పూలే చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గంగా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవనశైలి, బీసీల కోసం ఆయన చేసిన పోరాటాల గురించి వివరించారు. సామాజికంగా దురాచారం ప్రతిఘటిస్తూ బడుగు బలహీన వర్గాల మహిళా విద్యా వ్యాప్తి లక్ష్యంగా ఆయన సాధించిన విజయాల గురించి స్మరించుకున్నారు. ఆ మహనీయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపావులు, కోశాధికారి నర్లగొల గంగాదేవి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షుడు తాడిపోయిన ప్రవీణ్ కుమార్, శ్రీనివాసరావు, టి వెంకట్రావు, బి ప్రేమ్ కుమార్, ఆర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే జ్యోతిరావు పూలే గారు దేశం కోసం, బీసీల కోసం ఎంతో త్యాగం చేసి మహిళలను కూడా
చదివించి ఈ దేశానికి మరి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు పూలే గారే. అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకొని ఆయన వర్ధంతి కార్యక్రమాలను చేసుకోవడం, నవచైతన్య బీసీ సంక్షేమ సేవా కార్యాలయంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడిచి దేశం కోసం ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం. జ్యోతిరావు పూలే గారు ఆనాడు సాంఘిక దురాచారాలని ఒక విప్లవకారుడిలాగా చాలా తీవ్రంగా ప్రతిఘటించి నిలబడినటువంటి ధీరోదాత్తుడు. ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. స్వచ్ఛంద సేవకురాలు షారోన్ అంతర్జాతీయ అవార్డును అందుకోవడం ద్వారా వైద్య వృత్తిలో తన బాధ్యత మరింతగా పెరిగిందని ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్ యశోధర పువ్వాడ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని డాక్టర్ శారదా స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశపు హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో కెనడా దేశానికి చెందిన స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట పెన్లీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దిలీప్ రాజా ఆధ్వర్యంలో షారోన్ అంతర్జాతీయ పురస్కారాన్ని డాక్టర్ యశోధరావు పువ్వాడకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెన్నీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దిలీప్ రాజా మాట్లాడుతూ జనన మరణాలు ప్రతి వ్యక్తికి సహజమని, చనిపోయిన తర్వాత కూడా కొంతమంది ప్రజల్లో బ్రతికే ఉంటారని, ఆ విధంగా షారోన్ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆమె పేరిట అంతర్జాతీయ అవార్డును తమ సంస్థ ద్వారా అందజేయడం ఓ బాధ్యతగా కొనసాగిస్తున్నామని అన్నారు. అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ తమ స్పందనను వ్యక్తం చేస్తూ డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న తనకు వైద్య వృత్తిలో తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. స్వచ్ఛంద సేవకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ తెనాలి వైద్య రంగంలో వైద్యో నారాయణ హరిహి అనే సూక్తికి అర్థం పట్టే వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి అని, మహిళా వైద్యుల్లో డాక్టర్ గోగినేని ఉమా తనకు ఆదర్శమని అన్నారు. డాక్టర్ యశోధర వైద్య రంగంలో తన ఉనికిని చాటుకుంటూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధరను అభినందించారు. ఇక ఈ అవార్డు ప్రధాన ఉత్సవ సభలో ఐఎంఏ అధ్యక్షులు కె అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ జి మధు ప్రభాకర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, డాక్టర్ కృష్ణ సందీప్, హెచ్పి గ్యాస్ డీలర్ రమణ, మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, రోటరీ క్లబ్ సీనియర్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, బెల్లంకొండ వెంకట్, వేమూరి విజయభాస్కర్, దోనెపూడి మధుబాబు, మన్యం సత్యనారాయణ, మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనెపూడి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, ఎప్పుడన్నా నీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకో, నీ ఫీజు ఎంతైతే అంత నిర్మోహమాటంగా తీసుకో, కానీ నువ్వు తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయి అని చెప్పేవాళ్ళు. ఒకవేళ నిజంగా ఆ పేషెంట్ కనుక ఆర్థికంగా బాగోలేకపోతే నీకు తోచినంత సాయం చేయి. సో ఇదే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఈ అవార్డు ఇవ్వడం ద్వారా నాకు ఒక చిన్న ఇన్స్పిరేషన్, నా పైన పెద్ద బాధ్యత పెట్టినట్టుంది. కొన్ని మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా సార్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మేడం గారు డాక్టర్ యశోధర గారు నాకు పర్సనల్ గా తెలిసి చాలా జెంటిల్ గా ఉంటారు. ఒక పేషెంట్ మనం రిఫర్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్ గా రిఫర్ చేయవచ్చు. ఆ క్లినిక్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్ శారదా గారు చెప్పినట్టుగా ఏ కండిషన్ కూడా మీరు 100% క్యూర్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ అట్లా పేషెంట్ ని అట్రాక్ట్ చేయడం కోసం మేడం గారు అట్లా ఏం చెప్పరు. ప్రోగ్రెసెస్ కానీ ఏదన్నా కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్ కి. నాకు ఎవరైనా అడిగినా కానీ నేను మేడం గారు చూసి చెప్తారు. నేను పర్సనల్ గా నా పాపను తీసుకుని వెళ్ళాను, చాలా బాగా చూశారు. చాలా మంచి అస్తవాసి అని చెప్పాలి. ప్రతి మనిషి పుడతాడు, ఏదో ఒక రోజున పోతాడు. కొంతమంది మాత్రమే చనిపోయినా కూడా బతుకుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే మంచి పనులు. వాళ్ళ జీవితంలో ఎంతోమందిని బ్రతికించవచ్చు, లేకపోతే ఎంతోమందికి సహాయం చేయొచ్చు, ఎంతోమందికి తిండి పెట్టచ్చు. షారోన్ గారు కెనడాలో, ఈ దేశం మొత్తం మీద 2 దేశాలు చాలా దరిద్రపు దేశాలు ఉన్నాయి, ఘనా, పెరు అని. ఆ దేశాల్లో వారానికి ఒక్కరోజు అన్నం తింటే ఎక్కువ. అలాంటి దేశాల్లో అనాథలను దత్తత తీసుకుని వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఆదరిస్తూ ఆ జీవితకాలం అలా ప్రయాణం చేశారు. పేషెంట్ అనగానే మనకు పెట్టుబడి అని అనుకునే భావన ఉన్న ఈ రోజుల్లో అంత మంచి మారల్ వాల్యూస్, ఎథిక్స్ తోటి ఉన్న ఈ చిన్నారికి ఆల్మోస్ట్ నా డాటర్ లాంటి పాపకి
ఈ అవార్డు సెలక్షన్ అనేది చాలా యాప్ట్ అని అనుకుంటున్నానండి. దీనికి అవార్డు ఈ చిన్నారికి వచ్చినందుకు తన్ని కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా ఇదే ఎథికల్ ప్రాక్టీసు తను లైఫ్ లాంగ్ చేస్తారని, మా తర్వాత తెనాల్లో సక్సెసర్స్గా ఇదిగో ఫలానా యశోద, కృష్ణ సందీప్ గారు ఇంత బాగా ఈ రూట్స్ని, మన తెనాలి రూట్స్ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ జంటా చెట్టు సెంటర్ వద్ద బుధవారం మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అసమానతలు లేని సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అన్నారు. బలహీన వర్గ మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారన్నారు. స్త్రీ విద్యా వికాసం కోసం తన సతీమణి సావిత్రిబాయి పులేకి చదువు చెప్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మొట్టమొదటి బాలికా పాఠశాలను నెలకొల్పి స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ జాన్ పైదా, షేక్ అబ్దుల్ సమద్, షేక్ జిలానీ, కాకా వెంకటేశ్వర్లు, బులుసుపాటి ఎల్లేశ్వరరావు, చందోల సత్యనారాయణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అసమానతలు లేని సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. ఆనాటి అసమానతల సమాజంలో మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలను అరికట్టాలంటే మహిళల విద్య ద్వారానే సాధ్యమైనని తలిచి వారి భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మొట్టమొదటి బాలికా పాఠశాల నిర్మించి స్త్రీ విద్యకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎడ్ల లింగయ్య కాలనీ జల్లెడ పట్టిన పోలీసులు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు జీవితకాలం సేవలు అందించిన జ్యోతిబా పులేకు తెనాలిలో పలు చోట్ల అభిమానుల ఘన నివాళి. బుర్రిపాలెంలో హల్చల్ చేసిన దేవకీనందన వాసుదేవ చిత్ర హీరో గల్లా అశోక్. యువత విద్యార్థి దశను పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకుంటుంది. మార్చి ఎమ్మెల్యే విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్రి శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.